ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనము. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేడు మన వినికిడిలో ఫలింపు దయచేయును గాక. ఆమేన్. చదివినటువంటి ఈ సామెత ఉపదేశము అంగీకరించే వారి నిమిత్తమై, అదే రీతిగా గద్దింపునకు లోబడిని వారి నిమిత్తమై మాట్లాడుతూ ఉంది. ఉపదేశమును అంగీకరించే వారి ఫలితం జీవ మార్గంలో ఉండడం అని, గద్దింపునకు లోబడినటువంటి వాడి ఫలితం ఆ జీవ మార్గం నుంచి త్రోవ తప్పడం అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అదే రీతిగా జీవము మరణమునకు సంబంధించినటువంటి కారణాలు, జీవము మరణమునకు సంబంధించిన కారణాలను తెలియజేస్తుంది. కాజెస్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. సో జీవ మార్గంలో ఉండడానికి, జీవ మార్గం నుంచి త్రోవ తప్పిన స్థితి అనగా మరణంలో ఉండడానికి కారణాలు ఏంటి, ఏమవుతాయనే విషయాన్ని తెలియజేస్తుంది. జీవ మార్గంలో ఉండేటువంటి ఆ సందర్భానికైన కారణం ఏంటంటే ఉపదేశాన్ని అంగీకరించాల్సిన స్థితి. ఆ జీవ మార్గం కాక మరణాన్ని, ఆ జీవ మార్గ త్రోవ తప్పిన స్థితి కారణం ఏంటంటే గద్దింపునకు లోబడని స్థితి. ఈ సామెత చాలా స్పష్టంగా, చాలా సూటిగా ఎవరు జీవ మార్గంలో ఉన్నారు, ఎవరు జీవ మార్గంలో లేనివారు అనగా మరణకర మార్గంలో ఉన్నవారో ప్రశ్నిస్తా ఉంది. జీవ మార్గంలో ఉండేవాడిగా ఉన్నవారా, లేదా జీవ మార్గం నుంచి త్రోవ తప్పిన మరణ మార్గంలో ఉన్నవారా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అదే రీతిగా ఈ సామెత 16వ వచనంలోని సామెత, ఈ 17వ వచనంలోని సామెత రెండు ఒక సందర్భానికి సంబంధించిన సామెతలు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే 16వ వచనంలో ఉన్నటువంటి సామెత కూడా జీవము మరణం గురించినటువంటి విషయాలే మాట్లాడుతుంది. సో నీతిమంతుడు జీవానికి సంబంధించినటువంటి వాడని, భక్తిహీనుడు మరణానికి సంబంధించినటువంటి వాడని ఆ 16వ వచనంలో ఉన్న సామెత తెలియపరుస్తూ ఉంటే, ఈ 17వ వచనంలో ఉన్నటువంటి సామెత ఉపదేశమును అంగీకరించేవాడు జీవమునకు సంబంధించిన వాడని, గద్దింపునకు లోబడిన వాడు మరణానికి సంబంధించినటువంటి వాడని జ్ఞాపకం చేస్తుంది. ఈ రెండు సామెతలను ఒక తాటిపైకి తెచ్చినప్పుడు ఈ రీతి అయినటువంటి విషయాల్ని జ్ఞాపకం చేస్తుంది. నీతిమంతుడిగా ఉపదేశమును అంగీకరించేవాడిగా ఉన్నవాడు వాడు జీవానికి సంబంధించినటువంటి వాడు. భక్తిహీనుడిగా గద్దింపునకు లోబడినటువంటి వాడు మరణానికి సంబంధించినటువంటి వాడు. అంటే ఉపదేశమును అంగీకరించేవాడు నీతిమంతుడు ఒకడే, భక్తిహీనుడు గద్దింపునకు లోబడినటువంటి వాడు ఒకడే. మరొక అడుగు ముందుకేసి ఈ మాట ఆలోచన చేస్తే, ఎవరు నీతిమంతులు? ఉపదేశమును అంగీకరించేవారు. మరి ఫలితం ఏంటి? జీవమార్గం. ఎవరు భక్తిహీనులు? గద్దింపునకు లోబడిన వారు. వారి ఫలితం ఏంటి? జీవ మార్గము కాక మరణ మార్గంలో ఉన్నటువంటి వారు. ఈ రెండు సామెతలు ఇంత ఉన్నతమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. మరొకసారి ఈ రెండు సామెతల సమ్మేళనం ఏం ప్రశ్నిస్తుందంటే, నీవు నీతిమంతుడువా, భక్తిహీనుడువా? నీవు నీతిమంతుడిగా ఉపదేశమును అంగీకరించేవాడిగా జీవ మార్గంలో ఉన్నవాడివా, లేదా భక్తిహీనుడిగా గద్దింపునకు లోబడినటువంటి వాడిగా మరణ మార్గంలో ఉన్నటువంటి వాడివా? చాలా స్పష్టంగా ఈ సామెత జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే చాలా సార్లు ఉపదేశమును అంగీకరించడంలో వెనకబడిపోతూ ఉంటాం. గద్దింపునకు లోబడినటువంటి వారిగా పలుమార్లు మానవ స్వభావం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాం,
ఉపదేశం అంగీకరించే స్థితిలో ఉన్నామా? గద్దింపునకు ఉపదేశమునకు లోబడినటువంటి స్థితిలో ఉన్నామా అని ఈ సామెత మానవ స్వభావ స్థితిని ప్రశ్నిస్తూ ఉంది. గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును అనే మాట ఎందుకు మరణాన్ని సూచిస్తా ఉంది? జీవ మార్గమునకు వేరుగా మరణ మార్గాన్ని ఎందుకు సూచిస్తుంది అంటే, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. ఆ త్రోవ తప్పడం యొక్క ఫలితం ఏంటంటే హఠాత్తుగా నాశనం అవ్వడం. సో జీవము, నాశనము. జీవించేటటువంటి స్థితి, బ్రతకలేనటువంటి స్థితి. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు తిరుగు లేకుండా ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. హఠాత్తుగా, ఖచ్చితంగా హఠాత్తుగా అనేటువంటి మాట నాశనం. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవుని మాటలు అంగీకరించే స్థితిలో ఉన్నామా, లేదా దేవుని మాటలకు లోబడినటువంటి స్థితిలో జీవిస్తూ? నాడు ఈ సామెత మన ఎదుట ఉంచున్నటువంటి మార్గం అదే. మనం ఏ మార్గంలో ఉన్నామనే నిర్ణయం మన కళ్ళ ఎదుట పెడుతుంది. దేవునితో జీవ మార్గంలో జీవించేటటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి, లేదా ఉన్నటువంటి స్థితి కలిగినటువంటి వాడు అయితే నువ్వు ఉపదేశం అంగీకరించేవాడు, లేదు గద్దింపునకు లోబడినటువంటి వాడిగా ఉన్నవాడు అయితే మరణ మార్గానికి సంబంధించినటువంటి సందర్భంలో ఉన్నవాడు. అంటే ప్రభువు మన ఎదుటే పెడుతున్నటువంటి మాట ఏంటంటే, మనము ఏ మార్గంలో ఉన్నవారమో మనకు తెలుసుకోవచ్చు. మనం ఉపదేశం అంగీకరించే స్థితి కలిగిన వారమైతే మనం జీవ మార్గంలో ఉన్నవారు అని ప్రభువు నేర్పిస్తా ఉన్నాడు. లేదు గద్దింపునకు లోబడినటువంటి వారిగా ఉన్నామంటే మనం జీవ మార్గం కాదు, మరణ మార్గంలో ఉన్నవారమని ప్రభు నిర్ణయాన్ని చూపిస్తాం. కాబట్టి ఉపదేశం అంగీకరించే వారిగా మనం ఉండాలి, లోబడినటువంటి వారిగా కాదు. ఉపదేశము అంగీకరించడం, ఈ మాటల పద అర్థాలను మనం ఆలోచన చేస్తే ఉపదేశం అనేటువంటి మాటకు 2 విషయాలు రాయబడ్డాయి. ఒకటి డిసిప్లైన్, రెండోది ఇన్స్ట్రక్షన్. డిసిప్లైన్ క్రమ శిక్షణ, క్రమము అనేటువంటిది. ఉపదేశం ఇన్స్ట్రక్షన్, గమనిక అనేటువంటిది. అంగీకరించువాడు అనేటువంటి మాటకు ఈ రీతైన అర్థాలు రాయబడి ఉన్నాయి. టు కీప్, అదే రీతిగా ప్రిజర్వ్, అదే రీతిగా హీడ్స్. టు కీప్ దాచిపెట్టుకునేవాడు, ప్రిజర్వ్ భద్రంగా పెట్టుకునేవాడు, హీడ్స్ ఆలకించేటటువంటి. సో ఉపదేశం అంగీకరించేవాడు అనే మాటలకు అర్థం ఏంటంటే క్రమాన్ని దాచుకునేవాడు, క్రమాన్ని భద్రం చేసుకునేవాడు, క్రమాన్ని అంగీకరించేవాడు, గమనికను భద్రం చేసుకునేవాడు, గమనాన్ని ఆ రీతి అయిన క్రమంలో నడిచేవాడు, క్రమాన్ని గమనికను వినేటువంటి వాడు. ఇది ఉపదేశం అంగీకరించడంలో యొక్క అర్థం. అదే రీతి గద్దింపునకు లోబడినటువంటి వాడు త్రోవ తప్పును అనే ఈ 3 పదాలకు, గద్దింపు అనేటువంటి మాటకు 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి రీప్రూఫ్, రెండోది రిబ్యూక్, అండ్ మూడోది కరెక్షన్. రీప్రూఫ్ మరలా సరిచేసేటటువంటిది, గద్దింపు అనేటువంటి మాట. అదే రీతిగా కరెక్షన్ క్రమపరిచేటటువంటిది అనే మాట. అదే రీతిగా లోబడినటువంటి వాడు అనే మాటకు ఈ రీతైన అర్థాలు ఉన్నాయి. రిఫ్యూజ్, రిజెక్ట్, టు లీవ్, ఫర్సేక్, లూస్. వీటన్నిటిలో ఉన్నతమైనటువంటి అర్థం ఏంటంటే రిజెక్ట్, తిరస్కరించేవాడు. లోబడని వాడు అనే మాట కింద రిజెక్ట్, తిరస్కరించేవాడు. గద్దింపును తిరస్కరించేటటువంటి వాడు త్రోవ తప్పును. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే త్రోవ తప్పును, జీవ మార్గంలో ఉన్నాడు. ఇట్స్ ఆల్రెడీ డిసైడెడ్. ఎవడైతే అంగీకరించేవాడో
వాడు ఆల్రెడీ నిర్ణయించబడిన స్థితి ఏంటంటే జీవ మార్గంలో ఉన్నవాడు. లోబడిన వాడు త్రోవ తప్పును. ఇది జరిగేటటువంటి ఖచ్చితంగా జరిగేటటువంటి త్రోవ తప్పును అనే మాటకు 3 అర్థాలు ఉన్నాయి. వాటిలో టు ఎర్, గో అస్ట్రే, ఆ తర్వాత వెకిలియేట్. ఈ మాటకు అర్థం ఏంటంటే ఉన్నతమైన అర్థం ఊగిసలాట. త్రోవ తప్పడం అనే మాటకు ఊగిసలాట అంటే స్థిరత్వం లేని జీవితం, అటు ఇటు గాలికి ఊగుతున్నటువంటి జీవితం. సో గద్దింపుకు లోబడినటువంటి వాడి యొక్క ఫలితం, వాడి జీవితం స్థిరమైనది కాదు. జీవ మార్గం అనే స్థితి స్థిరమైనది. ఊగిసలాడే బ్రతుకు దేవుని మాటలకు లోబడినప్పుడే ఉంటుంది. భక్తిహీనునిగా జీవించినప్పుడే ఉంటుంది. భక్తిహీన స్థితి కలిగినప్పుడే ఉంటుంది. కాబట్టి ఈ ఉపదేశం, గద్దింపు ఈ 2 ఒకే అర్థాలను ఇస్తా ఉన్నాయి. గమనిక, క్రమశిక్షణ, గద్దింపు, క్రమపరచడం. అంగీకరించేవాడు, తిరస్కరించేవాడు. భద్రం చేసుకునేవాడు, తిరస్కరించేటువంటి వాడు. త్రోవ తప్పును ఊగిసలాడేవాడు, జీవ మార్గంలో ఉన్నటువంటి వాడు. అంటే బ్రతుకు స్థిరంగా బ్రతికేటటువంటి వాడు. కాబట్టి ఈ సామెత మన ఎదుట ఉంచుతున్న మాటలు ఇవే. నీవు జీవ మార్గంలో ఉన్నావా, లేనివాడువా? నీవు నీతిమంతుడువా, భక్తిహీనుడువా? ఉపదేశం అంగీకరించేవాడువేనా, గద్దింపునకు లోబడినటువంటి వాడువా? కళ్ళ ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఉపదేశం అంగీకరించేవాడిగా, నీతిమంతుడిగా ఉంటే జీవ మార్గంలో ఉన్నటువంటి వాడు, విచ్ ఇస్ లైఫ్. నిన్న కూడా ఈ మాట చూసాం. ఈమె సామెత 2 సందర్భాలకు సంబంధించింది. ఈ లోకపరంగాను, ఆధ్యాత్మికంగాను, దేవునితోనూ, ఈ లోకంలోనూ. అదే రీతిగా ఈ త్రోవ తప్పడం, మరణం అనేటువంటి స్థితి కూడా 2 రకాలకు సంబంధించింది. కలవచ్చు, ప్రార్థన చేద్దాం. ప్రభు మనకు సహాయం దయచేసాడు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. చదివిన ఈ భాగంలోంచి మా జీవితాలతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా. మేము ఉపదేశం అంగీకరించే వారిగా, నీతిమంతులుగా, జీవ మార్గంలో ఉండేట్టు దయచేయండి. గద్దింపునకు లోబడక హఠాత్తుగా మరణించే, తిరుగు లేకుండా మరణించే ఆ భక్తిహీనుని జీవితం, మరణకరమైన జీవితం లేకుండా ఆ జీవితాలను మార్చమని ప్రార్థిస్తుంది. ఈ రీతిగా తీర్మానం తీసుకున్న విడల తీర్మానం బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు నామాన బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.